హాయ్ టు ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు స్వీటీఎస్ఎస్ వ్లాగ్. ఈరోజు వచ్చేసండి ఓల్డ్ శారీ రీయూజ్ ఐడియాస్ చెప్పబోతున్నాను. పాత చీరతో కొత్త ఆలోచన అండి. 3 ఐడియాస్ అండి. వావ్ అనేస్తారు. ఇదేం వాడకంరా బాబు అని కూడా అనేస్తారు. ఎందుకంటే మనం పాత చీరలని ఎప్పుడు పడేస్తూ ఉంటాం కదా, కాటన్ శారీస్ కానీ ఏ శారీస్ అయినా సరే. మ్యాక్సిమం అయితే కాటన్ శారీస్ అయితే మనం ఇలా యూజ్ చేసుకోవచ్చండి. ఐడియా నెంబర్ 1 వచ్చేసి ఏంటంటే, నేను ఒక పాత చీరను అయితే తీసుకుంటున్నాను. అంటే ఇది వాడకుండా పక్కన పడేసాను. ఈ చీరని మనం యూజ్ చేసుకొని మనం చక్కగా క్లాత్ ఆర్గనైజర్ బ్యాగ్స్ కానీ, లాండ్రీ బ్యాగ్ కానీ చక్కగా మనకి ఏదంటే అది చక్కగా యూజ్ చేసుకొని కుట్టుకోవచ్చండి. నేను ఫస్ట్ అయితే ఈ చీరని తీసుకొని 30 ఇంచ్ తీసుకుంటున్నాను. అడ్డం వచ్చేసేమో 30 తీసుకుంటున్నాను. పొడుగు వచ్చేసేమో 20 తీసుకుంటున్నాను. దీన్ని చక్కగా కట్ చేసుకోవాలి. అయితే నేను డబుల్ కట్ చేసుకుంటున్నాను. అంటే మనకు పైన ఒకటి కింద ఒకటి లైనింగ్ లాగా పనికి వచ్చేటట్టుగా నేను వేరే ఏ లైనింగ్ యూజ్ చేయకుండా ఈ శారీని మాత్రమే, ఈ చీరని మాత్రమే యూజ్ చేసుకొని నేను బ్యాగ్ కుట్టబోతున్నాను. చూడండి, నేను ఒక ఓల్డ్ రైస్ బ్యాగ్ ఉంటుంది కదా, దాన్ని కట్ చేసుకున్నాను. సేమ్ అంతే ఈక్వల్, అంటే మనం ఎన్ని తీసుకున్నాము, 30 ఇంచెస్ 20 ఇంచెస్ తీసుకున్నాం కదా, అంతే కొలతతోటి తీసేసుకొని చుట్టూ ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా నేను కుట్టేస్తున్నాను మిషన్ మీద. మీ దగ్గర మిషన్ లేకపోతే చేత్తో కూడా కుట్టుకోవచ్చండి. చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు. ఓకే, చుట్టూ ఇలా చుట్టూరా కుట్టేసిన తర్వాత మళ్ళీ కొంచెం మలిచేసి మళ్ళీ కుట్టుకోవాలి. అంటే దాని పోగులు కనుక బయటికి రాకుండా ఉండడానికి. ఓకే, ఇలా చూపిస్తున్నట్టుగా మధ్యలోకి మడిచేసి ఇప్పుడు ఓపెన్ ఉన్న సైడు 5 ఇంచులండి పైన కింద తీసేసుకోవాలి. కరెక్ట్ మార్కింగ్ పెట్టుకొని మనం కట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, 5 ఇంచెస్ తీసుకున్నాను. మళ్ళీ ఇటు సైడ్ కూడా ఓపెన్ సైడ్ మాత్రమే తీసుకుంటున్నాను. మీరు అబ్జర్వ్ చేయండి, క్లోజ్డ్ ఉన్న సైడ్ కాదు, ఓపెన్ ఉన్న సైడు. ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత చక్కగా కట్ చేసుకోవాలి. వేస్ట్గా పడేయడం కంటే ఇలా వాడుకున్నాం అనుకోండి, ఇంట్లో ప్రతి పనికి చక్కగా యూజ్ అవుతాయి. చూడండి, ఇలా కట్ చేసిన తర్వాత ఈ మూలలు ఉన్నాయి కదా, వీటిని ఇలా నేను ఒక గుండు పిన్నుని అయితే పెట్టేసి చూపిస్తాను. చూడండి, తర్వాత మనము కుట్టుకోవాలి. స్టిచ్ చేసేస్తే సరిపోతుంది. చాలా ఈజీగా బాక్స్ అయితే రెడీ అయిపోతుందండి. మనం ఏదైనా సరే, బట్టలు కానీ మామూలు ఏవైనా సరే చక్కగా ఆర్గనైజ్ చేసుకోవడానికి ఈ బాక్స్ అయితే చక్కగా పనికొస్తాయి. చూడండి, 4 మూలలు నేను కుట్టేశాను. దీన్ని ఇప్పుడు తిరిగేద్దాము మంచి సైడ్కి. ఓకే, 4 మూలలు ఇలా చక్కగా నిలబడేటట్టు మనము మళ్ళీ ఏం చేయాలంటే ఈ 4 మూలలను స్టిచ్ చేసుకోవాలి. అయితే స్టాండర్డ్గా నిల్చొని ఉంటుంది, ఇటు అటు వంగకుండా. ఓకే, హ్యాండిల్ కోసం నేను 5 ఇంచులు పొడవు 1 ఇంచు వెడల్పు తీసేసుకొని ఇటు అటు హ్యాండిల్ అయితే కుట్టేస్తాను. చూడండి, ఇలా అంటే మనము ఈజీగా తీసుకోవడానికి చక్కగా యూజ్ అవుతాయి. చూడండి, బ్యాగ్ అయితే ఆర్గనైజర్ బాక్స్ అయితే రెడీ అయిపోయిందండి. ఇందులో వచ్చేసి నేను డ్రెస్ టాపులు అయితే ఇందులో పెట్టేసుకొని స్టోర్ చేసుకుంటున్నాను. చాలా చక్కగా యూజ్ అవుతుంది. పిల్లల బట్టలు కానీ పెద్దవాళ్ళే కానీ ఇలా కనుక మనము ఆర్గనైజ్ చేసుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. కబోర్డ్లో కూడా ప్లేస్ చాలా వరకు మనకు సేవ్ అవుతుంది. ఓకే, ఈ ఐడియా వస్తే తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ ఐడియా వచ్చేసండి లాండ్రీ బ్యాగ్ అండి. మామూలు మనము విప్పేసిన బట్టలు వేసుకోవడానికి బయట నుంచి బాక్సులు కొనుక్కొస్తాం కదా, అలా కాకుండా ఇంట్లోనే ఇలా చక్కగా నేనైతే ఒక క్యాప్, స్టీల్ది మూత ఉంటుంది కదండి, వెడల్పు తీసేసుకొని దాన్ని సర్కిల్ లాగా గీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకుంటున్నాను. అయితే ఇది వచ్చేసండి 4 మడతలు తీసుకున్నాను. అంటే మనకు స్టిఫ్గా నిలబడాలంటే కొంచెం అడుగు బాగాన కొంచెం మందం ఉండాలి కదా, దానికోసం వచ్చేసి నేను ఈ చీరను మాత్రమే 4 పొరలు తీసుకున్నాను. ఇలా రౌండ్ సర్కిల్ లాగా అయితే కట్ చేసేసాను. 4 పీసులు ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఇది ఎంత ఉందనేది కొలత తీసుకొని మనము పొడవు వెడల్పు తీసుకోవాల్సి వస్తుంది.
30 ఉందండి. ఈ 30 ఉంది కదా, ఇప్పుడు మనము పొడవు వెడల్పు తీసేసుకోవాలి. దానికి సరిపోయేంత 30 23 ఇంచెస్. 30 ఏమో వెడల్పు తీసుకున్నాను, పొడవు వచ్చేసేమో 23 తీసుకున్నాను. ఒక రైస్ బ్యాగ్ని అయితే ఇలా కట్ చేసి మధ్యలో అయితే లైనింగ్ లాగా పెట్టేసుకొని పైన కింద ఈ చీర క్లాత్ని అయితే చక్కగా ఇలా పైనుంచి కుట్టేసుకోవాలి. అదేవిధంగా సర్కిల్ ఉన్నదాన్ని కూడా కట్ చేసుకొని కుట్టుకోవాలి. చూడండి, మధ్య మధ్యలో కూడా ఒక టాకా వేసుకుంటే మనకు స్టిఫ్గా నిలబడడానికి చక్కగా యూజ్ అవుతుంది. ఇలా కుట్టేశాను. ఇప్పుడు పైన భాగం కూడా కుట్టేయాలి. ఈ రౌండ్ సర్కిల్ని కూడా ఇలా ఇంటూ మార్కులో కుట్టేసామనుకోండి, స్టిఫ్గా నిలబడతాయి. చూసారా, నేను ఓపెన్ ఉన్న సైడు మొత్తం స్టిచ్ చేసేసాను. ఇప్పుడు మనం సర్కిల్ ఉన్న దాన్ని లోపల వైపుకి ఇలా ఓపెన్ ఉన్న సైడ్ మనం స్టిచ్ చేసాం చూడండి, అక్కడ నుంచి మొదలుపెట్టి మనం సర్కిల్ లాగా దీన్ని అయితే కుట్టేసుకోవాలి. చాలా ఈజీ అండి. జస్ట్ చేతి పనితో కూడా మనము లాండ్రీ బ్యాగ్ని అయితే తయారు చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా వీడియోలో ఎంత చక్కగా మనం కుట్టేసుకోవచ్చో. పెద్దవాళ్ళ చీరలు కూడా ఉంటాయి కదండి, అవి పడేస్తూ ఉంటారు కదా, అలా కాకుండా ఇలా యూజ్ చేసుకోండి. సరే చూడండి, నేను ఇలా చుట్టూ సర్కిల్ లాగా కుట్టేసాను. దీన్ని ఇప్పుడు మంచి సైడ్కి అయితే తిప్పేస్తున్నాను. ఎంత పొడుగు వస్తుంది చూడండి మనకి. అంటే మనకి పొడుగు ఉండడం వల్ల ఏంటంటే ఎక్కువ బట్టలు మనము లాండ్రీ బ్యాగ్స్ మనం యూజ్ చేస్తూ ఉంటాం కదా, మామూలు బయట నుంచి కొనుక్కొస్తాం కదా, అలా వీటిని మనం యూజ్ చేసుకొని ఎన్ని బట్టలైనా సరే లోపల పెట్టుకోవచ్చు అండి. ఓకే, హ్యాండిల్ కుట్టుకుందాము. ఇప్పుడు హ్యాండిల్ కోసం వచ్చేసి నేను 14 ఇంచులు వచ్చేసి పొడవు తీసుకుంటున్నాను. వెడల్పు వచ్చేసి ఒక 2 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. దీన్ని మలిచి కుట్టేయాలి. మలిచి కుట్టేసి దీనికి ఈ బ్యాగ్కి అటాచ్ చేసేస్తే సరిపోతుంది. చూడండి, ఇలా నేను అటాచ్ చేసేసాను. చూడండి, లాండ్రీ బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనము ఎన్నైనా సరే బట్టలు, విప్పిన బట్టలు ఉంటాయి కదండి, మనం మామూలుగా బాత్రూమ్ దగ్గర పెట్టేసుకుంటూ ఉంటాం కదా, లాండ్రీ బాక్స్ లాంటివి తీసుకొచ్చినప్పుడు దీన్ని కూడా ఇలా పెట్టేసుకొని మనము బట్టలన్నీ ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, ఇలా చక్కగా యూజ్ చేసుకున్నట్టు ఉంటుంది. ఐడియా నచ్చిందా? చాలా బాగుంది కదా. మీరు కూడా ఇలా యూజ్ చేసుకోండి. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ ఐడియా వచ్చేసండి 10 ఇంచుల పొడవు, 6 ఇంచులు వచ్చేసి వెడల్పు తీసుకుంటున్నాను. అయితే డబుల్ తీసుకోవాలి క్లాత్ని అయితే. చూసారా, ఇలా డబుల్ తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని వచ్చేసండి 4 మడతలాగా కుట్టుకోవాల్సి వస్తుంది. కాకపోతే మీకు చూపించడం కోసం ఇలా చూపిస్తున్నాను. హ్యాండిల్ కోసం వచ్చేసి 10 ఇంచుల పొడవు తీసుకుంటున్నాను, 1 ఇంచు వచ్చేసి వెడల్పు తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం డబుల్ తీసుకున్నాం కదా క్లాత్ని, 10 ఇంచులు 6 ఇంచులు, దీన్ని 2 వైపులా కుట్టేసుకోవాలి. ఒకవైపు ఓపెన్ ఉంచాలి. దీన్ని తిరిగేయాలి. తిరిగేసిన తర్వాత మనము మంచి సైడ్ చూడాలి. ఇప్పుడు ఇలా ఉన్నదాన్ని మళ్ళీ మధ్యలోకి మలిచేయాలి. మలిచేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూడండి. ఇలా మలిచేసి మనం ఎల్ షేప్లో స్టిచ్ చేసేయాలి. ఓకే, ఇలా చూడండి 4 మడతలు వస్తాయి ఇందులో అయితే. ఇప్పుడు దీనికి హ్యాండిల్ కుట్టేసేయాలి. చాలా ఈజీ అండి. దీన్ని మనం చక్కగా ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు అంటే, మామూలు పర్స్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా హ్యాండిల్ కుట్టేసేయాలి. మీకు ఏ విధంగా ఎట్ సైడ్ అయితే అవైలబుల్ మంచిగా అనిపిస్తుందో అటు సైడ్ అయితే స్టిచ్ చేసేయండి. హ్యాండిల్ అయితే మనకు కంఫర్ట్ ఉండేటట్టు చూసుకొని అయితే స్టిచ్ చేసుకోండి. ఓకే, ఇలా నేనైతే స్టిచ్ చేసేసాను. ఇప్పుడు దీన్ని మనం ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చో చూపిస్తాను చూడండి. చాలా చిన్న బ్యాగ్ అండి ఇదైతే. ఇప్పుడు ఇందులో వచ్చేసి సెల్ ఫోన్ పెట్టేద్దాము. ఛార్జింగ్ పెట్టేటప్పుడు మనకి ఛార్జింగ్ పెట్టే
ప్లేస్ ఉంటుంది చూడండి, సాకెట్ ఉన్న కాడ మనకు కొంచెము పెట్టుకోవడానికి ఇబ్బంది అవుతూ ఉంటాయి కదా. చక్కగా ఈ బ్యాగ్లో పెట్టేసి ఆ ఛార్జర్ గడ్డకి కనుక మనం లోపల తొడిగించేసామనుకోండి, చక్కగా అందులో ఛార్జింగ్ అయిపోతూ ఉంటుంది. ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. లేదంటే మనం బయటికి వెళ్ళేటప్పుడు సెల్ ఫోన్ పెట్టుకోవడానికి చేతిలో పట్టుకుంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా. అలాంటప్పుడు మనం ఏదైనా బయటికి వెళ్ళినప్పుడు, షాపుకి వెళ్ళినప్పుడు కూడా ఇలా మనీ పెట్టుకోవచ్చు. చక్కగా సెల్ ఫోన్ పెట్టుకొని చక్కగా ఇలా యూజ్ చేసుకోవచ్చు. చాలా చిన్న బ్యాగు, చాలా చిట్టి బ్యాగ్, బాగుంది కదా. ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.